అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు హెచ్కెస్ ట్రెండీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోలోకి వచ్చేస్తే కనుక నేను క్యారెట్ హల్వా అయితే కనుక చేస్తున్నాను. ప్రెజెంట్ మా పిల్లలు పడుకున్నారు. క్యారెట్ హల్వాకి ముందుగా కావాల్సినవి క్యారెట్స్, అలానే గీ, కాజు, కిస్మిస్, పాలు, చక్కెర అండి. ముందుగా నేను క్యారెట్లను అయితే పీల్ తీసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత పీల్ తీసుకున్న క్యారెట్స్ అన్నిటిని సన్నగా తురుముకోవాలండి. మనం ఇలానే కాదు, ముక్కల కింద కట్ చేసుకుని కుక్కర్లో ఉడకబెట్టుకుని స్మాష్ కూడా చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సన్నగా తురుముకున్నాను. తురుముకుంటే మనకి కొంచెం టైం పడుతుంది, ఇలానే బాగుంటుందండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ మనం ఆప్షన్ అండి, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలకే కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కాజు అండ్ కిస్మిస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ముందుగా తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకోవాలండి. గీలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోగా మీకు చిన్న టిప్ అయితే చెప్తున్నాను. మనకి మైగ్రేన్ హెడేక్ అయితే వస్తుంది కదా బాగా ఎక్కువగా. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్యాన్ తీసుకుని దానిపైన ఒక 2-3 స్పూన్స్ పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటూ ఆ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ని మనం పీల్చినట్లయితే కనుక మైగ్రేన్ హెడేక్ అనేది కొంచెం మనకి కంట్రోల్ అవుతుంది. ఈ టిప్ తప్పకుండా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనకి క్యారెట్, నేను ఇంకా గీ అయితే యాడ్ చేస్తున్నాను. ఎంత గీ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఆ మిల్క్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు, ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. మిల్క్ మనకి కోవా స్ట్రక్చర్ వస్తుంది కదా, అంతవరకు రానివ్వాలండి. తర్వాత ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే షుగర్ కూడా ఒక 5 స్పూన్స్ వరకు యాడ్ చేశానండి. బాగా ఎక్కువైతే వేయలేదు, ఎందుకంటే పిల్లలకి కదా స్వీట్ బాగా ఎక్కువ అవుతుందని చెప్పి తక్కువగా వేసాను. మీరైతే స్వీట్ మీకు సరిపడినంత చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత రిమైనింగ్ గీ అంతా కూడా యాడ్ చేసుకున్నానండి. మరి కొందరైతే కనుక డిఫరెంట్గా చేసుకుంటారు. ముందు పాలు మొత్తం కోవా స్ట్రక్చర్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత క్యారెట్ ఫ్రైని యాడ్ చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. ఎనీవే ఇలా కూడా బాగుంటుందండి. నేనైతే ఇలా ట్రై చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అండ్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మా కన్నాకి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాడు. వాడి కోసమే చేస్తున్నాను. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్నా ఎలా ఉంది? సూపర్ ఉందా? థ్యాంక్ యూ. స్వీట్ బాగుంది. నీకు బాగుందా కన్నా? బాగుంది. సూపర్ ఉందా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.